ఉన్నాడు. ద సుప్రీం లవ్, పరిపూర్ణమైన, శ్రేష్టమైన, పూర్ణమైన ప్రేమ మన జీవితంలో యేసుక్రీస్తు మీదే ఉండాలి. లోకాన్ని ప్రేమించొద్దు, మనుషుల్ని ప్రేమించొద్దు, వస్తువుల్ని ప్రేమించొద్దు. యేసును ప్రేమించేవాడికి దేవుని కాపుదల ఉంటుంది. ఆయన్ని ఎరిగిన వాడికి, నా దేవుడు, పౌలు అన్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఆయన ఎప్పుడు నాకు అన్యాయం చేయడు, ఆయన ఎప్పుడు నన్ను మర్చిపోడు, ఆయన ఎప్పుడు నన్ను విడిచిపెట్టడు. సింహాల బోన్లో ఉన్న నన్ను విడిచిపెట్టడు, చెరసాలలో ఉన్న నన్ను విడిచిపెట్టడు. నిందల పాలైనప్పుడు నన్ను నా ప్రభువు విడిచిపెట్టలేదు, అవమానాల పాలైనప్పుడు నా ప్రభువు విడిచిపెట్టలేదు. నేను నమ్మిన ప్రభువు నమ్మదగిన వాడు, నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆ దినము వరకు ఆయన కాపాడుతాడని నేను రూఢిగా. చివరిగా వచనం మాత్రం చదువుతాం చూడండి. ఆ దినము అంటే ఏ దినము? తిమోతికి రాసిన పత్రిక 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఏం అప్పచెప్పావు నువ్వు యేసయ్యకి? నీ జీవితాన్ని ఆయనకి అప్పచెప్పావా? నాకు జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పాను, అది ఎప్పటి వరకు కాపాడుతాడన్నో? కాంట్రాక్ట్ అయిపోయింది, షూరిటీ అయిపోయింది, బాండ్ అయిపోయింది అనరండి, ఎక్స్పైర్ అయిపోయింది అనరు. నువ్వు దేవునికి అప్పచెప్పిన దాన్ని ప్రభు రాజ్యంలో చేరే వరకు నిన్ను కాపాడుతాడు. ఏంటండి? ఆ దినము వరకు కాపాడనని రూఢిగా నమ్ముతున్నాను. నీ జీవితాన్ని ఆయనకి అప్పచెప్పావా? నీ కుటుంబాన్ని ఆయనకి అప్పచెప్పావా? నీ బిడ్డలను ఆయనకి అప్పచెప్పావా? నీ సంపాదన ఆయనకి అప్పచెప్పావా? నీ సమస్తము దేవుని చేతుల్లో పెట్టు, సెక్యూర్గా ఉంటుంది. అది లాకర్లో పెట్టుకున్నా, బ్యాంకులో పెట్టుకున్నా, మనుషుల దగ్గర పెట్టినా, ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, దేనికి గ్యారంటీ లేదు. వాళ్ళ గ్యారంటీ అంటారంతే, నో గ్యారంటీ. మీరు ఏ వస్తువు కొన్నా గ్యారంటీ అంటాడు, తీసుకెళ్తే నువ్వు దీనికి గ్యారంటీ కాదు, ఇది విరిగిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే దానికి గ్యారంటీ అంటాడు. అరే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ చూడంటే అది దీనికి వారంటీ లేదు, గ్యారంటీ ఉందంతే. వారంటీ లేదు, వారంటీ ఉంటుంటే కొత్తది ఇస్తాము అంటాడు. అదే ఒకటి ఏదో కంపెనీ పెడతాడు. కానీ యేసయ్యకి ఇచ్చింది అలా కాదు, గ్యారంటీ కాదు, వారంటీ కాదు. ఆయనకు అప్పచెప్పింది ఏదైనా సరే ఆ దినము వరకు ఆయన కాపాడుతాడు. నా నిమిత్తం ఎవరైనా తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెనైనను, భార్యనైనను, బిడ్డలైనను, పొలములైనను, ఆస్తులైనను, ఇళ్ళనైనను, ఇంకేంటే ఏదైనాను పోగొట్టుకున్న ఎడలా ఇప్పుడు ఇహమందు పరమందు 100 రెట్లు. వావ్! ఒక్క చక్కెర వడ్డీకి కూడా అంత ఉండదు, 100 రెట్లు ఇస్తారు ఎవడన్నా. మనం దేవుని సన్నిధిలో గడిపిన సమయం, దేవునికి ఉపయోగించిన బలం, దేవునికి సమర్పించుకున్న మన జీవితం ఎంతగా దేవుడు మల్టిప్లై చేస్తాడో చూడండి. నా ప్రభు చేతుల్లో నేనున్నా, ఏ కీడు నాకు జరగదు, ఏ ప్రమాదం నాకు జరగదు, ఏ భయము నాకు లేదు. పాటలతో పరిమితం చేసుకోవద్దండి వ్యక్తిగతంగా ఈ విషయం.